హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు. తెలియదా ప్రజలకి? ఇప్పటికి కూడా ఇంకా ఎక్కడ మొన్న ఎక్కడికి వెళ్తే చాక్లెట్ బాయ్ అన్నారు. నేను కొంచెం కొంచెం స్మార్ట్ గా తయారు, ఇప్పుడు కొంచెం స్మార్ట్ గా ఉన్నాను అంటారు, క్యూట్. ఎందుకంటే ఆల్ మై లైఫ్ నేను అందరూ క్యూట్. సూపర్ గుడ్ సినిమా ఎందుకు ఆగిపోయింది? ఉదయ్ కిరణ్ చిరంజీవి మళ్ళీ నీకు డేట్లు ఎవరు? చిరంజీవి ఫ్యామిలీ డేట్లు ఎవరు? ఒక హీరో తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు. రెండో సినిమాతో యూత్ కి ఫేవరెట్ అయ్యాడు. మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు. చాలా చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఒకరోజు అదే హీరో తన ఇంట్లో సజీవంగా కనిపించాడు. వయసు కేవలం 33 సంవత్సరాలు. అసలేం జరిగింది? సినిమా అవకాశాలు తగ్గడం వల్లేనా? ఆర్థిక సమస్యల వల్లేనా? వ్యక్తిగత జీవితంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చిందా? లేక ఆయన మరణం చుట్టూ అప్పట్లో వినిపించిన అనుమానాల వెనుక ఏమైనా నిజముందా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా వెలిగిన హీరో ఉదయ్ కిరణ్ గురించి. కానీ ఈ వీడియోలో మనం పుకార్లను నిజాలుగా చెప్పబోం. అప్పట్లో ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్పారు, ఫారెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పింది, అసలు మిస్టరీ ఎక్కడ ఉంది, అన్నిటినీ స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం. అసలు ఎవరే ఉదయ్ కిరణ్? 2000 సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఒక కొత్త హీరో వచ్చాడు. పేరు ఉదయ్ కిరణ్. పెద్ద సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్దగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. కానీ ఫేస్ లో ఇన్నసెన్స్ ఉంది. చూస్తే పక్కింటి అబ్బాయిలా కనిపించేవాడు. అదే అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అలా దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పట్లో ఎవరు ఊహించని విధంగా చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఒక సినిమాతోనే ఉదయ్ కిరణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో వినిపించడం మొదలైంది. అక్కడితో ఆగలేదు. తర్వాత నువ్వు నేను మళ్లీ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత మనసంతా నువ్వే, మరో విజయం. అంతే, వరుసగా 3 సినిమాలు హిట్. ఇండస్ట్రీలో అప్పట్లో ఒక మాట వినిపించింది, ఈ కుర్రాడ్లో ఏదో ఉంది. అతనికి హ్యాట్రిక్ హీరో అనే పేరు కూడా వచ్చింది. యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. అమ్మాయిల్లో భారీ క్రేజ్ వచ్చింది. చిన్న వయసులోనే ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఉదయ్ కిరణ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక కొత్త హీరో తొలి 3 సినిమాలతోనే వరుస విజయాలు సాధించాడు. అవార్డులు వచ్చాయి, అభిమానులు పెరిగారు, కొత్త సినిమాలు వచ్చాయి, మీడియా అటెన్షన్ పెరిగింది, అందరూ అతని గురించి మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో ఒక హీరోకి భవిష్యత్ ఎలా కనిపిస్తుంది? చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కదా. అదే ఉదయ్ కిరణ్ విషయంలో కూడా జరిగింది. ఇండస్ట్రీలో అతను చాలా దూరం వెళ్తాడు అనే అంచనాలు చాలా బాగా వచ్చాయి. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నిజం ఉంది. ఇక్కడ నిన్నటి సక్సెస్ ఈ రోజు గ్యారంటీ కాదు. ఒక సినిమా హిట్ అయితే అందరూ మన గురించి మాట్లాడతారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే అదే అటెన్షన్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఉదయ్ కిరణ్ జీవితంలో కూడా ఇలాంటి మార్పు మొదలైంది. మొదట్లో వరుసగా హిట్స్ వచ్చినా తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక అక్కడి నుంచే ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ నెమ్మదిగా డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. కొత్త హీరోలు వస్తున్నారు, కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి, ఆడియన్స్ టేస్ట్ మారుతుంది, ఇండస్ట్రీ కాంపిటీషన్ పెరిగిపోతుంది. అదే సమయంలో ఉదయ్ కిరణ్ కు వచ్చిన ఆపర్చునిటీస్ కూడా తగ్గుతున్నాయని అప్పట్లో రిపోర్ట్స్ వచ్చాయి. ఇది ఒక యాక్టర్ కి ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కాల్ చేసిన ప్రొడ్యూసర్స్ ఈ రోజు కాల్ చేయకపోవచ్చు. నిన్నటి వరకు పెద్ద సినిమాల గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు పట్టించుకోకపోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే క్రౌడ్ చాలా పెద్దది. కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ క్రౌడ్ లో ఎంతమంది నిజంగా మనతో ఉంటారు? అదే సినిమా ప్రపంచంలోని మరో ఫేస్. ఇప్పుడు ఉదయ్ కిరణ్ పర్సనల్ లైఫ్ లోకి వస్తే అక్కడ కూడా కొన్ని కీలకమైన సంఘటనలు జరిగాయి. 2003లో చిరంజీవి కుమార్తె సుష్మితతో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అప్పట్లో పెద్ద వార్త అయింది. కానీ ఆ వివాహం జరగలేదు. ఈ ఎంగేజ్మెంట్ ఎందుకు బ్రేక్ అయ్యిందనే దానిపై అప్పట్లో చాలా వార్తలు, స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ ఆ స్పెక్యులేషన్ లో చాలా విషయాలకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇక్కడ మనం రూమర్స్ ను ఫ్యాక్ట్స్ గా చెప్పకూడదు. ఆ తర్వాత 2012లో ఉదయ్ కిరణ్ విష్తను వివాహం చేసుకున్నాడు. అంటే పర్సనల్ లైఫ్ లో కూడా ఒక కొత్త చాప్టర్ మొదలైంది. లైఫ్ మళ్ళీ సెటిల్ అవ్వబోతుంది అనిపించింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన విషాదం అందరినీ షాక్ చేసింది. జనవరి 5, 2014 హైదరాబాద్. ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఉన్నాడు. అతని భార్య బయటకు వెళ్లిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఉదయ్ స్పందించలేదని అప్పటి రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా సీరియస్ అయింది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ డాక్టర్స్ అతను అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. న్యూస్ బయటకు వచ్చింది. మొదట ఎవ్వరు నమ్మలేదు. అభిమానులు షాక్ అయ్యారు. ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఎందుకంటే 33 ఏళ్ల వయసులో ఒక యంగ్ హీరో చనిపోవడం, అది కూడా ఇలా ఎవ్వరు ఊహించని విధంగా. ఇక్కడే మొదలైంది అసలు మిస్టరీ. ఎందుకంటే అతని మరణానికి సంబంధించి వెంటనే అనేక ప్రశ్నలు వచ్చాయి. ఎందుకు, ఎలా, ఏ కారణం, చివరగా ఎవరితో మాట్లాడాడు, ఆ సమయంలో అతని పరిస్థితి ఎలా ఉంది, అతని దగ్గర సూసైడ్ నోట్ ఉందా, ఇది నిజంగా సూసైడేనా లేక ఏదైనా ఫౌల్ ప్లేనా, ఇలాంటి ప్రశ్నలు అప్పట్లో బాగా వినిపించాయి. పోలీసులు కూడా ప్రారంభ దశలో సస్పిషియస్ డెత్ గా ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. అతని ఫోన్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ డివైస్ లను పరిశీలించారు. చివరి గంటల్లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఎవరైనా సూసైడ్ చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో సూసైడ్ నోట్ దొరుకుతుంది. కానీ ఉదయ్ కిరణ్ కేసులో సూసైడ్ నోట్ దొరకలేదని అప్పటి రిపోర్ట్స్ పేర్కొన్నాయి. అదే సమయంలో బయట అనుమానాలు పెరిగాయి. నోట్ లేదు కదా, మరి అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు వచ్చాయి. కొంతమంది ఇది సూసైడ్ కాకపోవచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కొంతమంది కెరీర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. కొందరు ఫైనాన్షియల్ ప్రెజర్ గురించి చెప్పారు.
మరికొందరు పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. అంటే ఒక సంఘటనకు చాలా థియరీస్ బయటకు వచ్చాయి, కానీ అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. థియరీ వేరు, ఫ్యాక్ట్స్ వేరు. అప్పట్లో కొన్ని రిపోర్ట్స్ లో ఉదయ్ కిరణ్ కు సినిమా ఆపర్చునిటీస్ తగ్గడం, కెరీర్ గురించి డిసప్పాయింట్మెంట్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇది నిజంగా అతనిపై ఎంత ప్రభావం చూపిందో మనకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తి మనసులో ఉన్న ప్రెజర్ ను బయట నుంచి 100% మెజర్ చేయడం సాధ్యం కాదు. ఒక యాక్టర్ కి కెరీర్ అంటే కేవలం ప్రొఫెషన్ కాదు, అది అతని ఐడెంటిటీ, అతని డ్రీమ్స్, అతని ఫ్యూచర్, అతని ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, అతని అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కలిసిన విషయం. అందుకే కెరీర్ లో డిక్లైన్ వచ్చినప్పుడు అది ఎంతటి మెంటల్ ప్రెజర్ కు దారితీస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఇంకో పెద్ద డిస్కషన్ మొదలైంది. ఉదయ్ కిరణ్ కెరియర్ ను కొంతమంది డెలిబరేట్లీ డ్యామేజ్ చేశారని, ఇండస్ట్రీలోని పవర్ఫుల్ పీపుల్ వల్ల అతని ఆపర్చునిటీస్ తగ్గాయని ఇలాంటి ఎలిగేషన్స్ అప్పట్లో బాగా వినిపించాయి. సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ థియరీస్ మరింత వైరల్ అయ్యాయి. కొంతమంది అతని పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలను కూడా దీంతో లింక్ చేశారు. కానీ ఇవి నిరూపించబడిన ఫ్యాక్ట్స్ కావు. ఇదే మనం ఆడియన్స్ కి క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తి పేరు తీసుకొని ఈ వ్యక్తి వల్లే ఉదయ్ కిరణ్ చనిపోయాడు అని ప్రూఫ్ లేకుండా చెప్పడం చాలా సీరియస్ విషయం. అందుకే మన వీడియోలో వాటిని అప్పట్లో వినిపించిన ఆరోపణలు అనే స్థాయిలో మాత్రమే చూడాలి. ఇప్పుడు ఈ మొత్తం మిస్టరీలో అత్యంత ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏది? ఫారెన్సిక్ రిపోర్ట్. మొదట అనుమానాలు ఉన్న ఇన్వెస్టిగేషన్ జరిగింది, తర్వాత ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ జరిగింది. 2014లో వచ్చిన ఫారెన్సిక్ ఫైండింగ్స్ ప్రకారం ఉదయ్ కిరణ్ మరణం హ్యాంగింగ్ వల్ల జరిగిన సూసైడ్ గా నిర్ధారించబడింది. అంటే ఎవరైనా అతన్ని చంపారా అనే ప్రశ్నకు అఫీషియల్ ఫారెన్సిక్ ఫైండింగ్స్ నుంచి వచ్చిన ఆన్సర్ సూసైడ్. ఇది మన కథలో చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎన్నో థియరీస్ ఉన్నా ఇన్వెస్టిగేషన్ కి ఎవిడెన్స్ ముఖ్యం. ఎవిడెన్స్ ప్రకారం మరణం సూసైడ్ గా నిర్ధారించబడింది. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. డెత్ ఎలా జరిగింది అనే ప్రశ్నకు ఫారెన్సిక్ రిపోర్ట్ ఆన్సర్ ఇచ్చింది, కానీ అతను ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు అనే ప్రశ్నకు మాత్రం ఒక్క డెఫినెట్ ఆన్సర్ కూడా లేదు. ఇదే అసలు విషాదం. బయట నుంచి చూస్తే అతను సక్సెస్ఫుల్ యాక్టర్ కదా అనిపిస్తుంది, కానీ అతని మనసులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అతని ఫియర్స్ ఏంటి, అతని ఇన్సెక్యూరిటీస్ ఏంటి, అతని డిసప్పాయింట్మెంట్స్ ఏంటి, అతను ఎవరికి చెప్పని బాధ ఏదైనా ఉందా, ఇవి మనకు తెలియదు. అందుకే ఒక సూసైడ్ కి ఒక్క కారణాన్ని స్టిక్ చేయడం చాలా ప్రమాదకరం. ఇప్పటికి వచ్చేసరికి ఉదయ్ కిరణ్ గురించి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎన్నో వీడియోస్ కనిపిస్తాయి. కొన్ని వీడియోస్ షాకింగ్ ట్రూత్ ఉంటాయి, కొన్ని రియల్ రీజన్ ఉంటాయి, మరికొన్ని ఇండస్ట్రీ సీక్రెట్ ఉంటాయి. కానీ ఎంత ఫ్యాక్ట్, ఎంత స్పెక్యులేషన్, అదే అసలు సమస్య. ఒక స్టోరీ ఎమోషనల్ గా ఉంటే అది త్వరగా వైరల్ అవుతుంది, కానీ వైరల్ అవ్వడం అంటే అది నిజం అని కాదు. అందుకే ఆ వీడియోలో మనం సెన్సేషనలిజం కంటే అవైలబుల్ ఎవిడెన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కిరణ్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం అతని డెత్ గురించే మాట్లాడడం సరైంది కాదు. ఎందుకంటే అతని లైఫ్ లో చాలా బ్యూటిఫుల్ చాప్టర్ కూడా ఉంది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే ఈ సినిమాలు ఒక జనరేషన్ యూత్ కి చాలా క్లోజ్. అతని స్మైల్, అతని యాక్టింగ్, అతని సింప్లిసిటీ, అతని రొమాంటిక్ రోల్స్ ఇవన్నీ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఇచ్చాయి. ఒకప్పుడు చాలా మంది యంగ్ బాయ్స్ ఉదయ్ కిరణ్ లా కనిపించాలి అనుకునేవారు. చాలా మంది గర్ల్స్ ఉదయ్ కిరణ్ చాలా క్యూట్ అనేవారు. అలాంటి క్రేజ్ ఉన్న హీరో ఇంత చిన్న వయసులో మన మధ్య లేకపోవడం అతని ఫ్యాన్స్ కి ఇప్పటికీ పెయిన్ఫుల్ మెమరీ. కిరణ్ స్టోరీ మనకు పెద్ద లెసన్ ఇస్తుంది. సినిమా ఇండస్ట్రీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. లైట్స్, కెమెరాస్, ఫ్యాన్స్, సక్సెస్, అవార్డ్స్, సెలబ్రిటీస్, రెడ్ కార్పెట్స్. కానీ ఆ గ్లామర్ వెనుక ఒత్తిడి కూడా ఉంటుంది. ఫెయిల్యూర్ ఉంటుంది, రిజెక్షన్ ఉంటుంది, లోన్లీనెస్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది. అందుకే ఎవరైనా ఒక డిఫికల్ట్ ఫేజెస్ లో ఉంటే అంతే కదా మూవ్ ఆన్ అని చెప్పడం ఈజీ, కానీ ఆ వ్యక్తి మనసులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక్కసారి మన చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి, నువ్వెలా ఉన్నావని. కొన్నిసార్లు ఒక సింపుల్ కన్వర్జేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కావచ్చు. ఇన్ని ప్రశ్నల తర్వాత ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీకి ఆన్సర్ ఏంటి? అవైలబుల్ అఫీషియల్ ఫైండింగ్స్ ప్రకారం ఉదయ్ కిరణ్ మరణం సూసైడ్ గా నిర్ధారించబడింది. అతని మరణం చుట్టూ ప్రారంభ దశలో అనుమానాలు, క్వశ్చన్స్ ఉన్నాయి. కెరీర్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్, పర్సనల్ ఇష్యూస్ వంటి అంశాలపై అప్పట్లో రిపోర్ట్స్ వచ్చాయి. ఫౌల్ ప్లే గురించి కూడా కొంత స్పెక్యులేషన్ జరిగింది, కానీ అవి అతని మరణానికి నిరూపితమైన కారణాలుగా చెప్పడానికి ఆధారాలు లేవు. అందుకే మన దగ్గర ఉన్న నిజమైన ఆన్సర్ డెత్ ఎలా జరిగింది అంటే సూసైడ్. కానీ ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాడు అనే ప్రశ్నకు మన దగ్గర సింగిల్ కన్ఫర్మ్డ్ ఆన్సర్ లేదు. అదే ఉదయ్ కిరణ్ కథలో మిగిలిపోయిన బిగ్గెస్ట్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్. ఇప్పుడు వేలాది మంది అభిమానులు అతని కోసం థియేటర్లకు వెళ్లారు. అతని సినిమాల్లో పాటలు పాడారు, అతని డైలాగ్స్ ఇమిటేట్ చేశారు, అతని హెయిర్ స్టైల్ ఫాలో చేశారు, అతని సక్సెస్ ను సెలబ్రేట్ చేశారు. కానీ ఒక రోజు ఆ హీరోనే కోల్పోయారు. ఇది కేవలం ఒక సినిమా హీరో కథ కాదు, ఇది ఒక మనిషి కథ, ఒక కలల కథ, ఒక ఎదుగుదల కథ, ఒక డౌన్ఫాల్ కథ, మరియు చాలా బాధాకరమైన ముగింపు ఉన్న కథ. ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో ఒకప్పుడు వెలిగిన స్టార్ హీరో. అతని జీవితం చిన్నదైనా తెలుగు ప్రజలకు వేసిన ముద్ర మాత్రం చాలా పెద్దది.
ఉదయ్ కిరణ్ గారి ఏ సినిమా చాలా ఇష్టం? చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, లేదా ఇంకేదైనా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. మరియు ఉదయ్ కిరణ్ మరణం గురించి మీకు అప్పట్లో ఏమైనా గుర్తుండే విషయాలు ఉంటే వాటిని కూడా కామెంట్ లో షేర్ చేయండి. కానీ ఎవరిపైన ప్రూఫ్ లేకుండా అలిగేషన్స్ చేయకుండా రెస్పెక్ట్ఫుల్ గా డిస్కషన్ చేద్దాం. ఇలాంటి టాలీవుడ్ మిస్టరీస్, అన్టోల్డ్ స్టోరీస్, సినిమా హిస్టరీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క లైక్ మా ఛానల్ కి చాలా మోటివేషన్.